చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఆ శేషుతో గొడవైన తర్వాత అదే బాబుని తీసేసాను, ఈ కుల పిచ్చి వచ్చింది. అదే దట్స్ వాట్ ఐ ఫెల్ట్. బట్ తర్వాత మళ్ళీ నేను బాబు బాగానే ఉన్నాం. ఇప్పుడు మా టీంలో తీసిన తర్వాత కూడా మేము మళ్ళీ సినిమాలకు వెళ్ళాం. రీసెంట్ గా కూడా ఏదో సినిమాకి వెళ్ళాం మేము. మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటాం. మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మా మధ్య అది లేదు. బట్ ఆ డిఫరెన్సెస్ కానీ అవి ఏమి ఉండవు మాకు. బట్ ఏమంటే ఆ మూమెంట్లో శేషు అట్లా చేయడానికి ఇదే రీజన్ అని నాకైతే ఖచ్చితంగా అనిపించింది. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి? ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పే శేషు అనే అబ్బాయి అక్కడే ఉన్నారు. ఇంకా డైరెక్టర్ అయ్యాడా? అయ్యారు, మధ్యలో అయ్యారు. ఇప్పుడు శ్రీపాద్ అన్న బయటకు వచ్చారు కదా, సుమన్ టీవీ చేసినప్పుడు, ఇంకో దగ్గర చేసినప్పుడు, అప్పుడు అయ్యారనమాట. ఓకే. ఇప్పుడు మధ్యలో నితిన్ భారత్ బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, శ్రీపాద బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బయటికి న్యూస్ వచ్చింది. అవునవును. డీలో కానీ జబర్దస్త్లో కానీ అమ్మాయిలు అనే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అనేది కొంతవరకు నిజమే అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడటం కూడా నేను విన్నాను. ఈవెన్ డీలో కూడా డైరెక్టర్ ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగాడు. అది చాలా పెద్ద ఎత్తున గొడవల వరకు వెళ్ళింది. మళ్ళీ అదే అమ్మాయి వేరే ఆర్టిస్ట్తో కూడా ఇప్పుడు లవ్లో ఉంది, పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలానే జబర్దస్త్లో కూడా జరిగింది. ఈ పత్యాపారాలు నడిచాయి అనేది 200% నిజం అని బయటకు వచ్చి చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు కూడా మేము వద్దనుకున్నాం. సో ఎందుకు ఒక షోలో ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి, మనం బయటకు వచ్చి వాళ్ళ గురించి చెడుగా చెప్పించడం అని చెప్పేసి నేను ఆ టైంలో చాలా సైలెంట్గా ఉన్నా. ఇది నిజంగా జరిగిందా మహిదర్? నువ్వు ఉన్నప్పుడు నీ కళ్ళతో? నేను పర్సనల్ గా అంటే నేను ఎప్పుడూ నోటీస్ చేయలేదు, ఎందుకంటే డీకి విన్నావా? విన్నాను, వినడం అయితే విన్నాను. నా వరకు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి, సో దిస్ అండ్ దట్ అని చెప్పి. సో అలా, బట్ ఏమో ఐఎమ్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఏమో జరుగుండొచ్చు ఏమో అనే ఫీల్ కూడా ఉంటది ఒక్కోసారి, జరగకపోయి ఉండొచ్చు కూడా అనే ఒక థాట్ ఉంటది. ఓకే. బట్ విన్నాను, నేను కూడా అయితే విన్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అదే లొకేషన్స్ లో ఉన్నప్పుడే విన్నాను కూడా. అక్కడే నేను షూటింగ్, ఐ మీన్ జబర్దస్త్ లో ఉన్నప్పుడే, జబర్దస్త్ లో ఉన్నాను ఇంకా అప్పటికి, నేను అప్పటికే విన్నాను. సఫర్ అయిన అమ్మాయిలు ఉన్నారు ఎవరన్నా పాపం? అదే తెలీదు. అదే అంటే నాకు ఇప్పుడు దాన్ని సఫరింగ్ అని ఫీల్ కాని వాళ్ళు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను అవకాశం మేబీ నేను రీసెంట్ గా ఎవరితో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను. నేను అమ్మాయి ఏదో చెప్తా ఉంటది, ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటది, అన్ని ఇచ్చుకుంటది, కానీ లాస్ట్ కి ఏముండదు, వాడు వదిలేస్తాడు, ఏముండదు. అదే ఇండస్ట్రీలో తాను ఇచ్చుకుంటే ఒక అవకాశం వస్తుంది, షీ ఈస్ గెయినింగ్ సంథింగ్ అని చెప్పి మాట్లాడింది. ఓకే, ఎవరో ఒక అమ్మాయి ర్యాండమ్ ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను. సో అంటే అలా ఆలోచించిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మైట్ బి. ఈ సీనియర్లు ఉంటారు కదా, పెద్ద అదే ఫస్ట్ నుంచి జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు, ఒకసారి చెప్పడానికి ట్రై చేయరా, ఎందుకురా ఇలాంటివన్నీ బయట షోల గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, మీరు చేసే పనుల వల్ల ఈ కమిట్మెంట్లు ఏంటి, ఇక్కడ కూడా సినిమాలు అంటే అక్కడ తప్పట్లేదు, షోలలో కూడా మీరు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తే ఏదో ఒక రోజు బయటపడుతుంది, షో మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, మమ్మల్ని బ్యాడ్ గా అనుకుంటారని వీళ్ళు చెప్పడానికి ట్రై చేయరా? కొంతమంది అయితే, అంటే అట్లీస్ట్ ఈ విషయం అని కాకపోయినా మిగతా విషయాల్లో కూడా ప్రతిదీ చెప్తారు. అంటే మరీ ఓవర్ అవుతుంది, డబుల్ మీనింగ్ డోసులు తగ్గించండి, యూనో ఆ వల్గారిటీ ఎప్పుడైనా పెరిగితే అది ఓవరాల్ గా అందరికీ ఎఫెక్ట్, నీ ఒక్కడికే కాదు. ఇట్లాగా యూనో కూర్చొని మాట్లాడుకుంటారు, అందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు. డెఫినెట్ గా మేబీ ఈ పాయింట్స్ కూడా వచ్చి ఉండొచ్చేమో, మాట్లాడుకుంటారు మొత్తం అందరూ కూడా. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇండివిజువల్ డెసిషన్స్ కి అక్కడ ప్రియారిటీ ఇచ్చుకుంటారు, అంతే. నేను ఒకసారి ఒక ఆర్టిస్ట్, ఆవిడ పేరు ఫేసు, అది కూడా ఫేస్ గుర్తులేదు, పేరు నాకు నిజంగా అప్పుడు కూడా తెలియదు నాకు ఆవిడ పేరు. ఒక టీమ్ లీడర్ దగ్గరికి వెళ్ళి, హలో అండి, ఇట్లాగా నాకు మీరంటే మీ టీం అంటే చాలా ఇష్టం, మీరంటే కూడా చాలా ఇష్టం, సో నా ముందే జరిగింది కాబట్టి ఇది ఒక్కటే చెప్పగలుగుతున్నాను నేను అప్పుడు అక్కడ ఉన్నాను యాక్చువల్లీ, మాట్లాడుకుంటున్నాను ఏదో సరదాగా అట్లా. ఆవిడ వచ్చి మీరేమంటే మీరు ఎలాగంటే అలా, మరి నేను మీ టీంలో చేయాలి అంతే, అదే నాకు ఇంపార్టెంట్, చూడండి మరి అన్న. నాకెవరికి అర్థం కాలేదు, ఆయనకి ఇట్లా మాట్లాడుకుంటారు ఏందా పబ్లిక్ ప్లేస్ లో అనేసి. ఇంకా అంటే అటు కూడా అలాగే ఉన్నారు కదా అంటున్నా. ఓకే, సో అటు కూడా అలానే ఉన్నారని చెప్పేసి మనం కూడా ఇలానే ఉన్నాం. ఏమో ఇంకా ఐఎమ్ నాట్ షూర్. బట్ అంటే అది ఎంతవరకు ముందుకెళ్ళింది అనేది మళ్ళీ నాకు తెలియదు. ఆ డిస్కషన్ తర్వాత ఎంతవరకు ప్రొలాంగ్ అయింది అనేది. ఎవరో అదృష్టవంతుడు డైరెక్టరా? ఒక టీమ్ లీడర్. టీమ్ లీడరే? టీమ్ లీడర్. సో తర్వాత మీ టీంలో అయితే చేసిందామా? లేదు, అంటే చేయలేదు. ఆవిడ జబర్దస్త్ వాళ్ళకి మళ్ళీ కనపడలేదు ఆవిడ ఎప్పుడు కూడా నాకు. ఓకే, సో మేబీ ఆఫర్ రిజెక్ట్ చేయబడిందేమో. ఓకే, సో మేబీ, బట్ నా కళ్ళ ముందే జరిగింది. అదే వింత వింతగా ఉన్నాయి మహిదర్ అసలుకి. మంచి సీనియర్ టీమ్ లీడర్ అట్లా. ఓకే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అది ఉంటదండి. అది లేదు అనుకుంటే అది భ్రమ, అంతే. అది ఉంటది. ఏమంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు చాలా మంది.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నేను పేర్లు ఏవి చెప్పను. నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ఎక్కడో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నాకు కొంచెం పరిచయం ఫ్రెండ్ అయింది. అలాగా తను ఒకసారి నాకు ఫోన్ చేసి, ఇలాగ ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, తనకి ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారంట, దానికోసం నలుగురితో కమిట్మెంట్ అంట ఈ సినిమాకి, తనకి ఓకే, బట్ సినిమాలో ఛాన్స్ జెన్యూనా కాదా, ఆ సినిమాలో మీ జబర్దస్త్కి చెందిన ఒక టాప్ యాక్టర్ సెకండ్ లీడ్ చేస్తున్నారంట, సో ఒక్కసారి అది నిజమా కాదా అని కనుక్కోగలవా అని అడిగింది. ఓకే, సరే ఓకే అని చెప్పి నువ్వు లైన్ లో ఉండు, నేను కాన్ఫరెన్స్ పెట్టేస్తా, ఇప్పుడే చేసేస్తా అని చెప్పి చేశాను. అప్పుడే చేశాను. ఆ టీంలో ఉన్న ఇంకొక పర్సన్కి ఫోన్ చేశాను, మాట్లాడి సరే ఇట్లా ఫోన్ ఇవ్వండి ఒకసారి మాట్లాడాలి నేను చెప్పి అంటే ఫోన్ ఇచ్చారు. అడిగా, కాన్ఫరెన్స్ లో ఆ పిల్ల కూడా వింటుంది, అంటే నా ఫ్రెండ్ వింటోంది. ఆ టీం లీడర్ అసలు ఆ సినిమా పేరే ఏం లేదు, నేను ఎప్పుడు అన్నాను, అది ఎప్పుడు వచ్చింది, అది అసలు వస్తున్నట్టు కూడా అది షూటింగే తెలియదు నాకు, అసలు నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు, నేను వినలేదు మహేందర్, నిజంగా జెన్యూన్ గా. ఎవరు సెకండ్ లీడ్ అతను? ఒక పెద్ద టీం లీడర్, ఆయన నేను వినేయలేదు అసలు. నాకు అసలు ఇదేందో నాకు అసలు కొత్తగా ఉందో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏంటి చెప్తున్నా, నేను అసలు సినిమా పేరు కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో ఏమీ తెలియదు నాకు అన్నారు ఆయన. అది వినగానే ఆ పిల్ల షాక్ అయింది, అవతల చెప్పింది. సో చెప్తే ఇంకా ఆ పిల్ల ఓకే డ్రాప్ అయింది. బట్ అక్కడ సిచ్యువేషన్స్ రెండు రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి 4 peopleతో కమిట్మెంట్ అన్నా సరే ఒక మూవీ కోసం తను ఓకే అనుకుంది, ఒక మూవీలో ఛాన్స్ అనేసరికి సెకండ్ హీరోయిన్ అనేసరికి, మళ్ళీ మెయిన్ హీరోయిన్ కూడా కాదు, సెకండ్ హీరోయిన్ అనేసరికి ఆవిడ ఓకే అనేసింది అమ్మాయి. అండ్ ఇక్కడేమో అసలు లేని సినిమాని చూపించి ఇట్లాగా ట్రై చేశారు. ఇది ఇండస్ట్రీ తప్పు అంటావా లేకపోతే వాళ్ళు తప్పు అంటావా? అవసరం అని, మంచి రైటర్ కదా నువ్వు. అవును, ఎవరు తప్పు ఇది? ఏమో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇండస్ట్రీ ఫీలింగే, ఇండస్ట్రీ తప్పన్న ఫీలింగే ఉంది. ఎందుకంటే నీకు అవకాశం, నువ్వు ఒకరికి అవకాశం ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? నువ్వు శ్రీలీలని పెట్టుకునే బడ్జెట్ నీకు లేదు, పూజా హెగ్డేని పెట్టుకునే బడ్జెట్ లేదు, సమంతాన్ని పెట్టుకునే బడ్జెట్ లేదు, కాబట్టి ఒక కొత్త హీరోయిన్ పెట్టుకోవాలనుకుంటున్నావు. అది ఇండస్ట్రీలో అది ఎవరి కన్సర్న్స్ వాళ్ళకి, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి. అంతే కదా, పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయి? అది కరెక్ట్ కాదు. దానికి ఒక 100 మంది అమ్మాయిలు పిలవండి, ఆడిషన్స్ చేయండి, 100లో ఒక్కరు బాగా చేయరా, చేయలేదు ఇంకో సిటీకి వెళ్ళండి, ఇంకో 100 మందిని ఆడిషన్ చేయండి, అదే బెటర్. ఏమో ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి వచ్చింది, ధర్మ వాళ్ళ వైఫ్ గౌతమి చౌదరి, నా ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అక్కడే కూర్చుంది. సో ఇండస్ట్రీలో ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయనకి బిగ్ బాస్లో బయటకు వచ్చిన అందరితో అఫేర్స్ ఉన్నాయి, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో, కొంతమంది ఆర్టిస్టులు, ఇంత దారుణంగా ఉంది ఏంటి అని ఆమె కూడా వాపోయింది పాపం. చెప్పాలంటే ఎప్పటికప్పటికి మనం అనుకుంటాం ఈరోజు మనం ప్రతిభతలం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా, కానీ తప్పు ఏ రోజైనా బయటికి రావాల్సిందే. అంతే, 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా 30 సంవత్సరాలకైనా పెద్ద పెద్ద హీరోలు కూడా ఫేస్ చేస్తున్నారు పాపం. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క హీరో. మనం దర్శన్ చూసాము, కర్ణాటక ఎంత పెద్ద స్టార్, స్టార్ అసలు అలాంటి వ్యక్తి. మరి చిన్న పిత్రేగాళ్ళు అంతా. అందుకనే ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడేటప్పుడు రోషన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు కొంతమంది మీద. అంటే ఎందుకు మాట్లాడతామంటే ఈ పెయిన్తో మాట్లాడతాం. ఇండస్ట్రీకి ఎంతో ఆశ మీద వస్తారు పాపం, కొత్తగా వచ్చేవాళ్ళు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఫ్యాషన్ ఉండి వచ్చేవాళ్ళు, సపోర్ట్ లేక నానా సంకలనాకి ఇంత దూరం వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, తల్లిదండ్రులని, అన్నతమ్ముళ్ళని, సిబ్లింగ్స్ ఒప్పుకోవాలి మెయిన్. మీ అక్క ఏంట్రా, మీ చెల్లి ఏంట్రా, ఇట్లా చేస్తుందన్న ఎన్ని ఉంటాయి, అందరిని ఒప్పించుకొని ఇంత దూరం వస్తారు. వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వడం పక్కన పెడితే ఫస్ట్ మనం ఇచ్చే అవకాశం ఇది వాళ్ళకి. ఇది దారుణంగా ఉంటాయి, విన్నప్పుడల్లా చాలా పెయిన్ అనిపిస్తుంది. అది తగ్గాలి ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీ కదా అన్ని ఇండస్ట్రీలో తగ్గాలి. వాళ్ళు మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ పెద్ద న్యూస్ అవ్వడం. ఆ మధ్య పెద్ద వైరల్ అయిపోయింది అది, ఆ న్యూస్ ఒకటి ఏదో కమిటీ లాగా మొత్తం. ఇప్పుడు మీడియా వైడ్ రేంజ్ లో పెరిగిపోయిన తర్వాత డిజిటల్ ప్రపంచం కూడా, కరోనా ఇంకా టూ మచ్, ఇంత పెరిగినా కూడా మేము ఇంకా ఈ పాపాలే చేస్తాం, మాకు ఇదే కావాలి, దీంట్లోనే ఆనందం ఉంది, దొరకం అనుకుంటే తప్ప. చాలా మంది వస్తారు బయటికి, రావాలి. సో అట్లా అయిపోయింది ప్రపంచం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.